హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన ఛానల్లో టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో దీనికోసం అయితే ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. ఇది కొలత అయితే ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. మంచిగా 2 సార్లు శుభ్రం చేసుకొని వాటర్ పోసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను. ఇది హీట్ అయ్యాక ఇందులో ఒక 1 స్పూన్ మిరియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. మనకు కారం మిరియాల పొడితోటే వస్తుంది. సో మిరియాలు వద్దు అని అనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ పార్ట్ స్కిప్ చేసుకొని మిరియాల ప్లేస్లో కారం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో టెంపుల్ స్టైల్ అని చెప్పాను కాబట్టి నేను మిరియాలు జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి. మంచిగా బౌల్ హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మనం పులిహోరకి సరిపడినంత ఆయిల్ ఇక్కడే వేసేస్తున్నాం. మళ్ళీ రైస్లో సపరేట్గా ఆయిల్ అయితే వేసుకోము. అందుకే ఇక్కడ సరిపడినంత వేసేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర మంచిగా చిటపటలాడుతూ ఉండాలి. మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది. సో ఆవాలు జీలకర్ర అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు అయితే వేసుకోవాలి. మిరియాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు పప్పు దినుసులు అయితే వేసుకోవాలి. శనగపప్పు మినపప్పు కూడా వేసుకున్నాను. ఇవైతే పప్పు కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇది ఫ్రై చేస్తుంటేనే స్మెల్ అయితే భలే వస్తుంది. నెక్స్ట్ అయితే ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కూడా మంచిగా ఫ్రై కావాలి. పల్లీలు ఫ్రై అవ్వడానికి అయితే ఒక 2 మినిట్స్ పడుతుంది. నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు వద్దనుకున్న వాళ్ళు ఆప్షనల్ తీసేసుకోవచ్చు. అలాగే ఒక 5 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఎండుమిర్చి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాక పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా, అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కంప్లీట్గా ఇక్కడే వేసుకోవాలి. రైస్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మళ్ళీ. సో తర్వాత అయితే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా చింతపండు రసం ఎంత థిన్గా ఉందో, అది మంచిగా దగ్గరికి అవ్వాలి. అలాగే ఇందులో ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే కంప్లీట్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు అంతా దగ్గరకు రావడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. నాకు 15 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేసి మంచిగా రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే ఇట్లా పక్కన పెట్టేసేసుకొని రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నేను ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసేసాను. ఇదైతే చాలా వేడిగా ఉంది. వేడి వేడి అన్నం చల్లార్చుకోవాలి. మరి అంత వేడి మీద చేసేస్తే ముద్దలాగా అయిపోతుంది, పొడి పొడిగా రాదు. సో నేను చల్లార్చుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఓన్లీ ఇది రైస్కి సరిపడినంత. మనము ఆల్రెడీ చింతపండు గుజ్జులో వేసేసుకున్నాం కాబట్టి రైస్కి సరిపడినంత మాత్రమే వేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా స్ట్రెస్ చేసి కలపొద్దు, ఇట్లా మీద మీద కలిపేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ వేడికి ఇట్లా దగ్గరగా అయిపోతుంది ముద్దలాగా. సో ఇట్లా నేను పైన పైన కలుపుకున్నాను మంచిగా. తర్వాత ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు, అదైతే వేసుకోవాలి. నేను ఒక కప్పు రైస్ పెట్టాను. ఆ రైస్కి అయితే నాకు 2 to 2.5 స్పూన్స్ చింతపండు గుజ్జు అయితే సరిపోయింది. అదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో దాంతో మెల్లిగా ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుండే. ఎగ్జాక్ట్ టెంపుల్ స్టైల్లో అయితే వచ్చింది. ఎక్కడ డిఫరెన్స్ అయితే ఏది లేకుండే. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.